నమస్కారం పంతులు గారు. నమస్కారం. శర్మ గారు మీకు విషయం చెప్పారు కదా. విషయం వాడు చెప్పాడు, విశేషం చెప్పేలా నేను చేస్తా. దాంపత్య పూజలు జరిపించడం నాకేమీ కొత్త కాదు. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. నూనె నీళ్ళలా వచ్చిన వాళ్ళని పాలు నీళ్ళలా కలిపి పంపించే బాధ్యత నాది. ఐ ఆమ్ హియర్, యూ డోంట్ ఫియర్. అమ్మా, నువ్వేదో దోష నివారణ పూజ అన్నావు, ఈయనేమో దాంపత్య పూజ అంటున్నారు. దోష నివారణ పూజే బాబు. దంపతులు చేస్తున్నారు కాబట్టి దాంపత్య పూజ అవుతుంది. మంచి ముహూర్తంలో పూజ మొదలు పెట్టాలి. రండి రండి, పదండి పదండి పదండి, రండి రండి నాన్న, రండి. పదండి పదండి. రండమ్మా రండి. భార్యాభర్తలు కలిసి ప్రదక్షిణలు చేయండి అమ్మా. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అమ్మా, అబ్బాయి సాయంతో నువ్వు ఉడుపు కట్టాలి. ఓ అంతేనా? అంతే. ఇంత కష్టపడి అమ్మని తీసుకొస్తే ఆ పూజ ఏంటి సింపుల్ గా ముడుపు కట్టమంటున్నాడు. అసలు ఈ పూజ చేయించడం వెనుక మన ఆలోచన ఈయనకి తెలుసా? చిన్న పంతులు గారికి అన్ని క్లియర్గా చెప్పాను మేడం. ఆయనేమో మా అన్నయ్య చూసుకుంటాడని చెప్పాడు. ఇలా కలిసి నిలబడ్డానికైతే ఇంత కష్టపడ్డం దేనికి? ఇంట్లోనే నిల్చునేవాడు కదా. అవును సార్, నేను మాట్లాడతా. పంతులు గారు, జస్ట్ ముడుపు కడితే సరిపోతుందా? బాగా ఆలోచించుకొని చెప్పండి. పంతులు గారు ఏంటి సార్, రండి. ఏమైంది సార్? ఓ పని చేయి, నేను వెళ్ళా మూల కూర్చుంటాను, నువ్వు మంత్రాలు చదివి పూజ చేసాయి. నేనెలా చేపిస్తాను? నా ముఖం నాకెలా తెలుస్తుంది పంతులు గారు? కదా, నేను పూజ చేసేటప్పుడు నా మంత్రాలు, నా మాటలు మాత్రమే వినపడాలి. బాబు, షర్ట్ తీ. ఎక్స్క్యూజ్ మీ, షర్ట్ ఎందుకు ఇప్పాలి? పూజ మీరు చేస్తున్నప్పుడు ఆ షర్టు ఆ పనికి మాలిన వాడు తీస్తే బాగుండదు కదా బాబు, మీరే విప్పాలి. అయినా షర్ట్ విప్పితేనే పూజ చేయాలా? నేను ఇలాంటి శాస్త్రం ఎక్కడ చూడలేదే. నువ్వు ఊరుకోమా మనోహరి, పంతులు మాటకి ఎదురు చెప్పి అంత పెద్దదాని అయిపోయావా? నానా అమర్, పంతులు చెప్పిందే విను బాబు. అది కాదు నాన్న. అమర్, ఇవి రోజూ చేసే పూజలు కాదు. అయినా పూజని ఎంత నిష్ఠగా శాస్త్రబద్ధంగా చేస్తే అంత మంచి జరుగుతుంది. రాహుకాలం వచ్చే ముందే పూజ పూర్తి చేయాలి నాన్న. త్వరగా కానివ్వు. మనం పూజ చేయాల్సింది ఈరోజే. అంటే మర్చిపోయారేమో అని.
పంతులు గారు ఆ? ఇంకా ఏం చూస్తున్నారు? కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే ఇది పట్టుకోండి. ఉమ్. ఇదిగో అమ్మాయి, నిండు ముత్తైదువులా ఉన్నావు. నీ చేతులతో ఆ ఇద్దరిని ఈ కండువాతో కట్టు. పంతులు గారు పెళ్ళైన వాళ్ళే కదా ముత్తైదువు అంటారు. అవును. మరి పెళ్లి కాని మనోహరిని మీరెందుకు ముత్తైదువు అన్నారు? ఆహా, పెళ్ళి అవ్వలేదా? ఈ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదమ్మా? పెళ్లి జరిగింది. వాళ్ళలో కల్లా కొట్టొచ్చినాడు కనబడుతుంటే. మనోహరి, పంతులు గారు చెప్పింది నిజమా? నీకు పెళ్లి జరిగిందా? చెప్పు మనోహరి. ఆ, నాకు పెళ్లి జరగడం ఏంటి అమర్? జరిగితే నీకు తెలియకుండా ఉంటుందా? ఆయన ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. పొరపాటు పడే అవకాశమే లేదు. నీకు ఖచ్చితంగా పెళ్లి జరిగింది. నా పెళ్లి గురించి పక్కన పెట్టి పూజ గురించి ఆలోచించండి పంతులు గారు. ఇప్పుడేంటి, కండువాతో ఇద్దరిని కలిసి కట్టాలి, అంతే కదా? కట్టేస్తాను. కండువ అందడం లేదు, ముందుకు రండి. ఇంకా బిగించి కట్టమ్మా. ఇప్పుడు ఒక్కటైన వారు 7 జన్మల దాకా విడిపోకూడదు. అయ్యో, అలా కాదమ్మా, ఇలా లాగాలి. అమ్మా, ఇప్పుడు అబ్బాయి సాయంతో ముడుపు కట్టండి. పంతులు గారు, మీరు మా పరిస్థితిని చూసి ఆ మాట అంటున్నారా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్లిలో ప్రమాణాలు చేసినంత సులువు కాదు బాబు. నిజ జీవితంలో ఆచరించడం అంటే కష్టంలోనే కలిసి ఉండాలి, కలిసి గట్టెక్కాలి. ప్రయత్నించండి. అమ్మా, ఆగమ్మా. అబ్బాయి పాదాల మీద నీ పాదాలు పెట్టి నిల్చుని ముడుపు కట్టాలమ్మా. పంతులు గారు, ఇలాంటి రూల్స్ నేను ఎప్పుడు వినలేదు. శాస్త్రం అన్నాక ఉంటాయి బాబు, అవి పాటించాలి. నానా అమర్, పంతులు గారు చెప్తున్నారంటే శాస్త్రంలో ఉండే ఉంటుంది. నువ్వు పంతులు గారు చెప్పినట్టు చేసే నాన్న. ఒప్పుకున్నాకు తప్పుతుందా? ఎక్కు. హృదయాన్ని నేను
అయ్యో, నువ్వు వచ్చిన దేనికి, నువ్వు చేస్తున్న పనేంటి? డైరీ కోసం వచ్చి దాన్ని వదిలేసి దాన్ని వెంట పడుతున్నావు. ముందు వెళ్ళి ఆ డైరీ తీసుకోవాలి. కీస్ రాతోడి దగ్గర ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి కీస్ అడిగితే క్వశ్చన్స్ అడిగి కీస్ మాత్రం ఇవ్వడు. మూడో కంటికి తెలియకుండా ఆ డైరీని తీసేసుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అంత టెన్షన్ పడుతూ అమరేంద్ర కారు ఎందుకు ఎవ్వరికీ తెలియకుండా తెరవాలనుకుంటుంది? ఆ కంగారికి కారణం భయం. తను దొరికిపోయిన సాక్ష్యమైన అందులో ఉండాలి, లేదా బయటికి రాకూడని నిజమైనా ఉండాలి. మనోహరి, నిన్ను అంతగా భయపెట్టే వస్తువు ఆ కారులో ఏముంది? అయ్యా, ఇంతటితో ముడుపుకట్టే ఘట్టం పూర్తయింది. నేను బయట ఉంటాను, మీరు ప్రసాదం తీసుకొని వచ్చేయండి. ఆగు బాబు, ఘట్టం పూర్తయిందని చెప్పానే గాని పూజ పూర్తయిందని చెప్పలేదే. ఏంటి, పూజ పూర్తి అవ్వలేదా? ఒక ఘట్టం అయింది, ఇంకా 2 ఘట్టాలున్నాయి. అమ్మా, ఏంటిదంతా? ఒక్క పూజ అంటే వచ్చాను నేను. ఇంక 2 కదా నాన్న, నా కోసం. ఇంకెంత? గంటలో అయిపోతాయి, పద. అది కాదమ్మా. పసిపిల్లవాడు పాఠశాలకు వెళ్ళమంటే వెళ్ళనని మారాన్ చేసినట్టు అలా ప్రతిదానికి మారాన్ చేస్తున్నావేంటి బాబు? ఇక్కడికి రావడమే నీ ఇష్టం. ఎప్పుడు వెళ్ళాలనేది ఆ దైవ నిర్ణయం. పద. పంతులు గారు, నేను చెప్పేది. నీ చెప్తారా బాబు? అరే, పాపం మావయ్య, ఆయన ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పడనివమ్మా, ఏం పర్వాలేదు. వాడిలో ప్రేమ పుట్టాలంటే ఈ మాత్రం పాటలు పడాలి. నువ్వు సైలెంట్గా ఉండు. వాడి మనసు మారకుండా నేను చూసుకుంటాను. ఆ, మను, ఆ, అవును, ఇంతకీ మనోహరి ఎక్కడా? ఇంకెక్కడి మనోహర్ మిస్సమ్మా, మీరు ముడుపు కట్టడం మొదలు పెట్టగానే ముఖం మార్చుకొని వెళ్ళిపోయారు. ఛ! ఈ పూజలన్నిటికీ మెయిన్ ఆడియన్ మనోహరినే. రాతోడ్, వెళ్ళి ఎలాగో అలాగా లోపలికి తీసుకురండి. చూసి కుళ్ళుకోవడం నేను చూడాలి. అలాగే మిస్సమ్మా. పదమ్మా. పదమ్మా. డోర్ తీయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. సారు కారుతో పనేంటి మీకు? ఏం లేదు రాతోడ్, ఊరికే హార్న్ సౌండ్ వస్తుంటేను ఏంటా అని చూడ్డానికి వచ్చాను, అంతే. అవునా? హా. ఎందుకు అలా సౌండ్ వచ్చింది?
రాను. అక్కడ జరిగేవేవి నాకు నచ్చడం లేదు. పైగా పంతులు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. ఏదో తమాషాగా అన్నారు. పూజకి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలంట. అక్కడ మీకోసం అందరు ఇవాల్టితో మనోహరి కథ ఏంటో, ఆ ఇంటికి మనోహరికి ఉన్న సంబంధం ఏంటో, మనోహరి బలమేంటో బలహీనతేంటో కనిపెట్టి తీరత. నేను లేని మనోహరి గతం తెలుసుకునే ఇక్కడి నుంచి వెళ్తా. బాబు, ఇది ఇంతకు ముందు దానిలా డిఫికల్ట్గా ఉండదు. జస్ట్ పొర్లు దండాలు పెట్టాలి అంతే. అయ్యో అబ్బా, మీ ఒక్కో కాన్సెప్ట్ వింటుంటే అసలు మైండ్ పోతుంది పంతులు గారు. త్వరగా కలిపి కట్టేయండి, మేం దండాలు పెట్టడం మొదలు పెడతాం. హలో, ఆ. ఏంటి నీ పాటికి నువ్వు డెసిషన్ చెప్పేస్తున్నావు? ఇప్పుడేంటి, మిమ్మల్ని అడగలేదని బాధపడుతున్నారా? సరే, మీకు కూడా ఇష్టమే కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటి? పూజ చేయడానికి వచ్చి ఇలా ప్రతిదానికి అడ్డుపడితే ఎలా? పంతులు గారు, ఇవన్నీ చేయటం నాకు కంఫర్టబుల్ కాదండి. పూజలు పుణ్యం కోసం చేస్తారు, కంఫర్టబుల్ గా ఉండడానికి కాదు. అమర్, పూజారి గారు చెప్పినట్టు వింటే త్వరగా అయిపోతుంది కదరా. నాన్న, ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకందరూ ప్యానిక్ అవుతున్నారు? బాబుకి కలిపి కడితే సౌకర్యంగా ఉండదు, అంతేనా? అవును. సరే వద్దు, దానికెందుకు ఎంత డిస్కషన్ పెడుతున్నారు? పంతులు గారు, అమరేదో తెలియక వద్దంటే అర్థమయ్యేలా చెప్పాలి గాని మనం కూడా వద్దంటే ఎలా? అంటే పూజ ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో కాదు. అయినా అమర్ కంఫర్టబుల్ లేకుండా పూజ చేసినా ఏం ఉపయోగం ఉంటుంది? సరే బాబు, ఎదురెదురుగా కడితేనే కదా నీకు సమస్య. ఇద్దరినీ వెనక్కి తిప్పి కడితే నీకే సమస్య లేదు కదా.